హాయ్ ఫ్రెండ్స్, ఇది బోయినపల్లిలోని ఎన్ఐఎంహెచ్ అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హ్యాండిక్యాప్డ్. అక్కడికి మేము సిఆర్ఈ ప్రోగ్రామ్కి వెళ్ళాము. మా స్పెషల్ బీఎడ్ అయిపోయింది కాబట్టి మాకు న్యూఢిల్లీ నుండి ఆర్సీఏ సర్టిఫికేట్ ఉంటుంది. ఆర్సీఏ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాలి 5 ఇయర్స్కి ఒకసారి. 5 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలని ఇక్కడ సిఆర్ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. మేము చూడండి, మేము ఎన్ఐఎంహెచ్కి వచ్చేసాము. 2 days ప్రోగ్రామ్ అండి ఇది. ఇది మెంటలీ హాస్పిటల్ అండ్ ఒక యూనివర్సిటీ లాగా, ఈ మెంటలీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్కి ఒక యూనివర్సిటీ లాగా ఉంటుంది. మీకు తెలిసిన ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఉన్న పిల్లల పేరెంట్స్కి చెప్పండి, ఈ ఎన్ఐఎంహెచ్కి వెళ్ళి విజిట్ చేయమని చెప్పండి. అక్కడ హాస్పిటల్ కూడా ఉంటుంది. మన ప్రాబ్లమ్స్ ఉంటే మెడిసిన్ ఇస్తారు. ఇందులో స్పెషల్ స్కూల్ కూడా ఉంటుందండి. సికింద్రాబాద్ నుండి 26 AM బస్సు వెళ్తుంది. ఓల్డ్ బోయినపల్లి. ఎన్ఐఎంహెచ్లో చూడండి, ఫుల్ చెట్లు ఉన్నాయి. ఎంత పచ్చగా ఉందో వాతావరణం. పచ్చటి వాతావరణంతో కూడుకొని ఉందండి ఇది. మేము క్లాస్కి వెళ్తున్నాము, సిఆర్ఈ ప్రోగ్రామ్ క్లాస్కి. ఇదేనండి మాకు క్లాస్ చెప్పే ఆడిటోరియం. చూడండి ఎంత బాగుంది. సేమ్ ఎట్లా అంటే ఒక థియేటర్ లాగా ఉంది. మినిమం ఒక 120 members పార్టిసిపేట్ చేశారు. 2 days క్లాస్ అండి. అంతకుముందు 5 days ఉండేది, కానీ ఇప్పుడు 5 days క్లాస్ తీసుకోవట్లేదు. 2 days ఉంటుంది ఇప్పుడు. 2 or 3 days ఉంటుంది అంతే. ఇక్కడే మధ్యాహ్నం లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చూడండి, మేము లోపలికి వెళ్తున్నాం. చూడండి ఆడిటోరియంలోకి ఎంత బాగుందో. And in this session, there are a lot of information is there. So, Kavita Madam, as part of our on behalf of our department, we specially designed this course, entrepreneurship development for persons with intellectual disabilities. So, this is the important topics covered in this 2 days session. So, because the parents and siblings, so अपना बच्चों का भी वही हालत है. Actually, parents किस लेवल तो वो लोग का set of issues वो लोग का है. We cannot blame any individual. वो लोग का प्रॉब्लम वो लोग है, काम करके लेके आना. जब increase the risk of neglectful care which could lead to health developmental and the behavioral problem, increase the risk of intellectual disability. Do you know? Actually, because see, for सभी को the behavior is the main one of the major రంగోలి సో దానికి డిమాండ్ లేదండి. Next session will continue by Shri Gautam Goswami sir. He is a क्या उसका एप्टीट्यूड है, क्या उसको इंटरेस्ट, उसके अंदर क्या क्या है, वो हम लोगों को देखना पड़ता है. तो उसके हिसाब से हम लोगों को गोल सेट करना पड़ता है. तो ये इजी बात है. To understand after the theory, आप लोग के रूम नंबर 1 में लया मैडम है, लया मैडम के साथ. So next session will continue by Shri Gautam Goswami sir. He is a Increase the risk of neglectful care which could lead to health developmental and the behavioral problem, increase the risk of intellectual disability. Do you know? Actually, because see, for सभी को the behavior is the main one of the major severity and level of the child. क्वालिटी है पार्ट ए, पार्ट बी और पार्ट सी है. पार्ट ए में एक डोमेन है, लेकिन क्वालिटी विश्लेषण नहीं है. पार्ट ए, पार्ट बी और पार्ट सी है. पार्ट ए में एक डोमेन है, लेकिन next session will continue by Shri Gautam Goswami sir. He is a increase the risk of neglectful care which could lead to health developmental and the behavioral problem, increase the risk of intellectual disability. Do you know? Actually, because see, for सभी को the behavior is the main one of the major ఎన్ఐఎంహెచ్లో సిఆర్ఈ ప్రోగ్రామ్ వచ్చామండి. ఎన్ఐఎంహెచ్లోని సిఆర్ఈ ప్రోగ్రామ్కి వచ్చామండి. చూడండి ఎన్ని రకరకాల చెట్లు ఉన్నాయో. సపోటా పండ్లు చూడండి, కాకపోతే కాయలే. ఇంకా నిమ్మ చెట్లు. ఎంత బాగుందో వాతావరణం.
స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళకి ఆర్సీఐ ఉంటుందండి. ఆర్సీఐ అనేది 5 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ చేయాలి. రెన్యువల్ చేయాలంటే ఇక్కడికి వచ్చి 100 పాయింట్స్ ఉంటాయి. అవి ప్రోగ్రామ్ వింటే మనకు పాయింట్స్ వస్తాయి. తర్వాత మనకి ఆర్సీఐ సర్టిఫికేట్ వస్తుంది, రెన్యువల్ అవుతుంది అన్నట్టు. ఇది బోయినపల్లిలో ఉంటుంది, హైదరాబాద్లోని బోయినపల్లిలో ఉంటుంది. ఎంత పెద్ద ఉందో చూడండి. ఎన్ఐఎంహెచ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. హాయ్, బాగున్నావా? అన్నయ్య అనాలి. అన్నయ్య ఒక పోస్ట్ ఇక్కడనే ఉన్నది వాడి మనం ఏమో జీవితాలు ఏం రాసి పెట్టినాయో ఏమో ఆడి కథం. Incorporated by Government of India, especially in the vocational training and skill development training. So the changes is main actually for the inputs related to the new RCWD Act and very recent amendments in the new education policy. So based వన్ డే విజయవంతంగా పూర్తయింది. రేపు వస్తే ఇవాళ 6 ప్యాంటు, రేపు 6 ప్యాంటు. హాయ్ ఫ్రెండ్స్. మార్నింగ్ 11 o'clockకి టీ స్నాక్స్ ఇస్తారండి, టీ అండ్ బిస్కెట్స్. ఆఫ్టర్నూన్ 3 o'clockకి సమోసా అండ్ టీ ఇస్తారు. లంచ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు మధ్యాహ్నం టైంలో. చూడండి, మేము లంచ్కి వెళ్తున్నాము. లైన్ ఉంది, క్యూ ఉంది. అవో చపాతీ మాత్రం ఇంపార్టెంట్. చపాతీ ఇస్తారు ఖచ్చితంగా. ఇలా ఇట్లా కూర్చొని తినడం, ఇలా బాగుంది ఫెసిలిటీ అయితే. ఎన్ఐఎంహెచ్లో మేము వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళామండి. అక్కడే పిల్లలు చూడండి కుట్లు అల్లికలు టీచర్ల సాయంతో ఇట్లా కుట్లు అల్లికలు వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి డిజైన్గా వేశారు వాళ్ళు. ఈ ఐటమ్స్ అన్నీ వాళ్ళే రెడీ చేశారు. బీడ్స్ తోటి రకరకాలుగా దండలు చూడండి ఎలా ఉన్నాయో, చూడడానికి ఎంత బాగున్నాయో. हॉस्पिटैलिटी एसोसिएट है ये वर्क स्टेशन, इसमें कैसा चालू करना, गेस्ट को कैसा वेलकम पूरा इधर సరే కంపల్సరీ వీళ్ళకి మనము కూర్చున్నాం పక్కన అని అంటే వీళ్ళు ఖచ్చితంగా కుడతారు. అంటే ఓన్లీ స్ట్రైట్ లైన్సే కాబట్టి చాలా ఈజీగా చేసేస్తారు. నేర్పిస్తే నేర్చుకుంటారని. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళే తయారు చేశారు ఇవన్నీ. చూడడానికి మానసికంగా ఉన్నా కూడా ఈ పిల్లలే తయారు చేశారు. అదేంటి అదే ఇది ఏం చూడు ఏముంది ఇది చేయొచ్చు. పిల్లకి ఇది ఈజీగా ఉంటుంది. అది ఇది ఒకేషనల్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ మ్యూజిక్, డాన్స్, స్పోర్ట్స్ అని అవన్నీ మోస్ట్లీ ఆఫ్టర్నూన్ ఉంటాయి. మార్నింగ్ సెక్షన్ అంతా ఒకేషనల్ రిలేటెడ్ యాక్టివిటీస్, స్కిల్ డెవలప్మెంట్. సో స్కిల్లో ఇది హాస్పిటాలిటీ
హోటల్స్లో గెస్ట్ రూమ్స్ ఎలా నీట్గా ఉంచాలి వీళ్ళకి ఆ ట్రైనింగ్. సో బెడ్రూమ్స్ అరేంజ్మెంట్స్ గెస్ట్ వచ్చే ముందే తిన్నారన్నం? అన్నం తిన్నారా? స్పీచ్ ప్రాబ్లమ్. చూడండి ఇక్కడ పిల్లలు ఇలా ఫ్రేమ్స్ తయారు చేశారు. ఏంటి అవి? ఏం తయారు చేస్తున్నారు? ఏంటి అవి? బుక్ బైండింగ్. ఓకే. బుక్ బైండింగ్, పేస్టింగ్, కట్టింగ్. కవర్స్ కూడా చేస్తారా? కవర్స్ మేకింగ్, కౌంటింగ్. కొత్త వచ్చింది. ఏమైంది చెయ్యి గట్టుకొచ్చిందా అని అనిపించినాను. వచ్చేప్పుడు చూసా నాకు తెలుసు అని గుర్తా నేను చూసాను. మరి పేపర్ కవర్స్ ఏం చేయరా? ఓన్లీ సార్ ఇచ్చాడు సార్. ఓన్లీ బుక్ బైండింగ్. బుక్ బైండింగ్, బుక్ బైండింగ్. చూసి ఈ టేబుల్స్ యూట్యూబ్ నా గూగుల్లో సెర్చ్ చేసి ఇలా సెర్చ్ చేసి యూట్యూబ్ వస్తుంది. యూట్యూబ్లో ఏం చూస్తావు? మూవీస్ మూవీస్ కొత్త కొత్త సినిమా. అది చేస్తున్నారా? చాలా చేస్తున్నా. చీరు స్టార్ట్ చేస్తుంది. స్కూల్ డ్రైవర్. ప్రోగ్రెస్ కవర్స్ పేరు మందీప్ సార్. నా పేరు మందీప్. వెరీ గుడ్. రాజు. రవి. రాఘవ్. రవి. వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ మంది ఉండరు కదా, బ్రెయిన్లో కొంతమందే ఉంటాము. ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్, టీచర్, వాళ్ళని మనకైతే చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి అలా వచ్చినప్పుడు, ఇమోషనల్స్ వచ్చినప్పుడు ఎలా షేర్ చేసుకోవాలి, లేదా ఏదైనా బాధ వచ్చినప్పుడు ఎలా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, దెన్ ప్లేస్ ట్రైన్ స్కీమ్. ప్లేస్ ట్రైన్ స్కీమ్లో నేను చెప్తాను ఫర్దర్. అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సీజనల్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ సంథింగ్ లైక్ ఒక పేరెంట్ మేమే సొంతంగా बिजनेस మా బాబుని ఎక్కడ పంపించలేదు, हमारे बच्चे को जो है हम बाहर नहीं भेज सकते, हम इसको ट्रेनिंग होने के बाद हमारे पास ही मैं और मेरा बेटा या फिर मैं और हमारे हस्बैंड दोनों मिलके कुछ शॉप खोल लेंगे. Apply it. Always they can make the more education of mind, more strategically we can come out, because the planning should be very appropriate. Without planning, what will happen? ఇప్పుడు నేను ఎవరైనా చెప్పాను అనుకోండి, సార్ आप किधर जा रहे, बीच में कोई मिलके पूछा, मेरे क्या मालूम जी मैं किधर जाऊँ, बोलता तो कैसा रहता, अरे ये साथ पागल है क्या बोलते हो. So we should have the plan every time, whatever we are articulating, whatever we are disseminating, describing and then exhibiting, these are all should have the appropriate planning. See, the notion, the idea when we get that, we have to put it on the paper. Yeah, it is in the మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. సిఆర్ఈ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరికీ లంచ్ చేసాము మేము. ఇక్కడ అందరు కూర్చున్నారు. వేరే వేరే స్టేట్ నుండి వచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు. మా ఫ్రెండ్ రాముల కూర్చుంటున్నాడు చూడు.
today forenoon and yesterday. Can anybody tell the topics covered in this 1.5 day? So what are the assessment tools we are using for the vocational training? GAPS, CVIP. Next, another topics. Employment opportunities for adult PWDs. Objectives of enterprise. See, साइंस एंड टेक्नोलॉजी का ऑलवेज ये वाइटल रोल प्ले कर रहा है एनी डेवलपमेंटल एक्टिविटीज लाइक नाउ वी आर AI बेस्ड ऑन लर्निंग, AI बेस्ड ऑन मशीन लर्निंग, डीप मशीन लर्निंग, या तो क्या है डेटा कलेक्शन, ये पूरा AI बोले तो क्या है AI मीन आर्टिफिशियल इंटेलिजेंस, या लाइक व्हाट वी हैव आवर इंटेलिजेंस, व्हाट वी कैन कॉल अपना ब्रेन में जो इंटेलिजेंस है ना, वो इंटेलिजेंस को क्या बोलते हैं? इज इट नेचुरल इंटेलिजेंस और इज इट गिफ्टेड इंटेलिजेंस और क्या बोलते हैं? वो तो आर्टिफिशियल है, आर्टिफिशियल ज्वेलरी. अभी अपन वर्क स्टेशंस है ना, थोड़ा वर्क स्टेशन में आर्टिफिशियल ज्वेलरी बोल के भी बोलते हैं. दैट आर डेवलपमेंट ट्रेनिंग प्रोग्राम. इंपॉर्टेंस ऑफ एम्प्लॉयबिलिटी स्किल्स, इंपॉर्टेंस ऑफ सस्टेनेबल एम्प्लॉयबिलिटी skills for the persons with the disabilities of all categories as per the RPWD Act 2016 and its subsequent amendments. प्रति मना को RPWD Act का amendment हो रहा, मालूम है ना? RPWD Act में कितने sections हैं जी? How many sections are there in the RPWD Act? Can anyone tell? Come on, quick answer. So you are all professional. So because yeah 24. हमारा ओदेलू जी बोला है, एक तो 24 बोला, एक तो 21 बोला. वेरी गुड, एटलीस्ट प्रॉम्प्ट रिप्लाई है. यस, इनका వేరేలండి ఓదేలు तो बहुत एक्टिव है. सो हमारा ఓదేలు जी तो बोल सकता है, చాలా యాక్టివ్. ఒకసారి నిలబడి ఓదేలు గారు అందరూ నమస్తే పెట్టండి. ఎందుకంటే బికాజ్ హౌ యు డూ ది యాంగర్ మేనేజ్మెంట్ చేయకుంటే అసలు ఏకాగ్రత అనేది లేదు. ఆ కోపంలో మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు, అసలు ఏం మనం వ్యక్తీకరిస్తున్నామో తెలియదు. ఒక వ్యక్తి గురించి ఏ రకంగా పొగుడుతున్నామా లేకుంటే सोच लीजिए ये तो कोई नहीं है, जस्ट मैं ही. That is very nice to hear. जो भी चीज आप लोग इनपुट लेके, जैसे सर ने अभी एक नक्शे में बोल दिए है, तो वो चीज को इम्प्लीमेंट कीजिएगा, टू सम एक्सटेंट कीजिए. एटलीस्ट मे बी 100% अगर नहीं हुए तो भी कुछ परसेंटेज तो उसका इम्प्लीमेंट कीजिए. सिर्फ आपके सीआरई पॉइंट के लिए ही नहीं, सीआरई पॉइंट कैसे भी तो हो जाएगा, बट अदर देन दिस ये जो 2 दिन आप लोग इधर बैठ के कुछ जाने या कुछ नॉलेज को अपडेट किए हैं, उसको यूटिलाइज कीजिए सही तरीके से. एंड आगे का जो भी सीआरई है, ये बस इतना ही बोलूँगी. और जो सर्टिफिकेट है, सर्टिफिकेट रिलेटेड బీఈడి ఫ్రెండ్స్ అండి, మేము నలుగురం కలిసి సిఆర్ఈ ప్రోగ్రామ్కి వెళ్ళినాము. ఇందులో నా పక్కకున్న మా ఫ్రెండ్ రాము, తెలుసు ఆల్రెడీ మీకు. ఆ రెడ్ కలర్ షర్ట్ అతను తిరుపతి, మా క్లాస్మేట్, కరీంనగర్ దగ్గర ఒక విలేజ్. ఇంకొక అతను రాజు అని చెప్పి మెదక్ డిస్టిక్ శంకరపట్నం అనే మండల్లో జాబ్ చేస్తాడు ఐఆర్పీగా. మా ఫ్రెండ్ సిఆర్ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిందండి. మేము దక్షిణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ చేసుకున్నాము, గోదావరి కనికి వెళ్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.